హలో అండి, నమస్తే. ఎప్పటి నుంచో అందరు అడుగుతున్న ఫ్రాక్ అయితే తీసుకొచ్చేసాను. సో ఇది వచ్చేసి ఆర్గెన్జా శారీ ఇంటూ లాంగ్ ఫ్రాక్ చెప్పాను కదండి. ఇది ఫ్రాక్ ఎలా స్టిచ్ చేయించారు అక్క, చెప్పండి అక్క, ఎప్పుడు వీడియో చేస్తారు అని అయితే డైలీ ఒక్క మెసేజ్ అన్నా వస్తుంది లిటరలీ. సో ఈ ఫ్రాక్ కూడా నేను ఒక మంచి అకేషన్ లో వేసుకోవాలి అనుకుంటున్నాను. ప్లీజ్, అందుకే ఇప్పుడు నేను వేసుకొని చూపించట్లేదు. సో ఒక స్పెషల్ సిచ్యువేషన్ కోసం పెట్టుకున్నాను అనమాట. చూడండి, ఈ ఫ్రాక్ కి ఇలా కుట్టించాను. ఇక్కడ కుచ్చులు అనేవి ఇలా పెట్టించాం. బుగ్గ చేతులు అంటే ఓన్లీ పైన బుగ్గ కాకుండా ఈ సైడ్ అంతా కూడా ఇలా రావాలండి కుచ్చులు. ఓకే, ఈ లుక్ డిఫరెంట్ వస్తుంది. నేను మీకు చాలా ఫొటోస్ కూడా షేర్ చేశాను. మీకు అలా మంచి ఇంకొన్ని ఫొటోస్ కూడా షేర్ చేస్తాను. అండ్ నెక్ వచ్చేసి బోట్ నెక్ పెట్టించాను అనమాట. బోట్ నెక్ ప్రిన్సెస్ కట్ లాంగ్ ఫ్రాక్ అనమాట. ప్రిన్సెస్ కట్ తీసుకున్నాము. చూడండి, హ్యాండ్స్ ఇప్పుడు ట్రెండ్ వచ్చేసి ఇలా. కాకపోతే శారీ రెడ్ కి నేను మంచి డార్క్ రెడ్ లైనింగ్ ఏమన్నాను. సో డార్క్ రెడ్ మనకి ఈ షేడ్ లో వచ్చింది లైనింగ్ దగ్గర. బ్యాక్ కూడా మొత్తం క్లోజ్ పెట్టి ఇచ్చేసాను అనమాట. అండ్ ఈ బెల్ట్ అనేది చూపిస్తాను. చూడండి, ఫ్రాక్ మొత్తం కంప్లీట్ శారీ అంతా కూడా స్టిచ్చింగ్ చేయించాను. సో శారీ అంతా కూడా మొత్తం చూడండి, మనకి పళ్ళు అంటూ ఏం రాలేదు. బ్లౌజ్ వచ్చిన బ్లౌజ్ అనేది సపరేట్ పెట్టించేసాను అనమాట. బ్లౌజ్ ఫ్యాబ్రిక్ యూజ్ చేయలేదు. లైనింగ్ క్లాత్ వచ్చేసి మనకి వేసుకున్నప్పుడు కంప్లీట్ గా దగ్గరకు వచ్చినప్పుడు రెడ్ కనిపిస్తుందండి. చూడండి, లైనింగ్ క్లాత్ అయితే కాటన్ లైనింగ్ క్లాత్ తీసుకున్నాను. అండ్ ఆర్గెన్జా కాబట్టి మనం జనరల్ గా అంటే ఇప్పుడు 4 మీటర్స్ అంబ్రెల్లా తీసుకుంటే మనం 3 మీటర్స్ లైనింగ్ క్లాత్ తీసుకుంటాము. కానీ ఇక్కడ ఏంటంటే మోర్ దెన్ 4.5. సో లైనింగ్ క్లాత్ కూడా 4 మీటర్స్ అంబ్రెల్లా తీసుకున్నాం అనమాట. సో అది ఏంటంటే ఇంకా గుబురుగా వస్తుంది. కాటన్ తీసుకున్నాను. ఎందుకు అంటే మా మమ్మీ కాటన్ వేద్దాం అన్నారు అనమాట. ఈసారి మీరు కావాలంటే క్రేప్ వేయించుకోవచ్చు. నేను క్రేప్ తీసుకోకుండా కాటన్ తీసుకున్నాను. సో దట్ ఏంటి అంటే మమ్మీ ఏమన్నారు, ఇలా గుబురుగా నిలబడుతుంది కాటన్ అయితే, క్రేప్ ఫాలింగ్ అయిపోతుంది, క్యాన్ పెట్టించుకోవట్లేదు కదా అన్నారు. సో అందుకే ఈసారి అయితే కాటన్ లైనింగ్ తో ట్రై చేశాను. మీరు మాత్రం అంటే ఇంకేదైనా స్పెషల్ అకేషన్ ఇంకా గ్రాండ్ గా కనపడాలి అంటే మాత్రం శాంటో సిల్క్ యూజ్ చేయొచ్చండి. ఇంకా షైన్ అనేది బాగా వస్తుంది. లేదు షైన్ వద్దు మాకు అని అనుకుంటే మాత్రం కాటన్ యూజ్ చేయొచ్చు. లేదా కలర్, ఇప్పుడు ఈ కలర్ అనేది ఇలా ఎలివేట్ అవ్వాలి అంటే క్రేప్ క్లాత్ యూస్ చేయండి. క్రేప్ క్లాత్ లో ఏంటంటే కలర్స్ అనేవి ఎగ్జాక్ట్ గా వస్తాయి. చూడండి, కంప్లీట్ గా మొత్తం శారీ అంతా కలిపి బాడీకి ఒక 1 మీటర్ తీసేసుకొని మిగతా 4.5 మొత్తం శారీగానే పెట్టేసుకున్నాం. ఎందుకంటే శారీ అంతా కూడా ఫ్రాక్ గా యూజ్ చేస్తే అంబ్రెల్లా పెద్దగా వస్తుంది. చూడండి, మొత్తం వీడియోలో చూపిద్దామని అంబ్రెల్లా రావట్లేదు నాకు. అండ్ ఇదిగోండి, వైర్ పీకో చేయించాను. చూడండి, ఇంత పెద్దగా వచ్చింది. ఇది శారీతో నేను ఇలా కుట్టించాను అనమాట. నేను వేసుకున్నా కూడా మీకు షేర్ చేస్తాను కంప్లీట్ శారీ తోటి. ఇది నేను శారీ తీసుకొని మీషో శారీ తీసుకొని కుట్టించింది. మిగిలిన క్లాత్ తోటి ఇలా బెల్ట్ కుట్టించాను. సో దట్ ఏంటి, నడుము దగ్గర ఏమన్నా లూజ్ టైట్ అయినా కూడా ఇట్లా బెల్ట్ లాగా పెట్టుకోవచ్చు అనేసి. తాళ్ళు కావాలంటే తాళ్ళు పెట్టుకోవచ్చు. నేను ఇలా బెల్ట్ అయితే పెట్టించాను అనమాట. సో వేసాక లుక్ ఎలా ఉంటుందో షేర్ చేస్తాను. అండ్ మీషోలో ఇంకొన్ని ఫ్రాక్స్ ఆర్డర్ చేసామన్నమాట. ఇవి ఫ్రాక్స్ ఏంటి అంటే అలా డైలీగా వేసుకునే ఫ్రాక్స్ అండి. పిల్లలకి రఫ్ అండ్ టఫ్ గా వాష్ చేసి వాడే ఫ్రాక్స్. సో ఈ ఫ్రాక్స్ మీకు షేర్ చేయాలి అనుకుంటున్నాను. ఈ 3 కలర్స్ అయితే తీసుకున్నాను. ఓకే, ఇది కాటన్ లాగా కనిపిస్తుంది, చూద్దాం. అంటే ఇది వచ్చేసి టీన్ గర్ల్స్ సైజ్ అండి. నార్మల్ అంటే ఎల్ సైజ్ తీసుకున్నాను. టీన్ గర్ల్స్ కి వేయచ్చు. ఓకే, ఇది కాటన్ కాదండి, క్రేప్ క్లాత్. ఇది క్రేప్ క్లాత్ అనమాట. చూడండి, మనకి ఏదో పోచంపల్లి ప్రింట్ టైప్ లో వచ్చింది అనమాట. ఇక్కట్ట ప్రింట్, ఇక్కట్ట ఆ టైప్ లో వచ్చింది. ఓకే, ఎల్ సైజ్ తీసుకున్నానండి. లైనింగ్ క్లాత్ వచ్చేసి కాటన్ మిక్స్డ్ వచ్చింది సంథింగ్. ఇదిగోండి, ఫ్రాక్ ఎక్కువ వెడల్పంటూ ఏం లేదండి. ఇవి డైలీ వేర్ ఫ్రాక్స్ అనే చెప్తాను. బయటకి వేసుకెళ్ళడానికి అయితే బాగోవు. లైనింగ్ క్లాత్ కింద అయితే రాలేదు, ఓన్లీ బాడీ పార్ట్ వచ్చింది. క్రేప్ క్లాత్ రఫ్ అండ్ టఫ్ వాష్ చేయొచ్చు. మెయిన్ గా ఇంట్లోకి వేసుకోవడానికి తక్కువ ప్రైస్ లో అనైతే ఇవైతే తీసుకున్నాను. కానీ సమ్మర్ కి వేసే కాటన్ ఫ్రాక్స్ అయితే కావండి, బికాస్ కాటన్ కాదు, ఇది క్రేప్ క్లాత్. ఇది ఒక ఫ్రాక్. మిగతా ఫ్రాక్స్ చూద్దాం ఓపెన్ చేసి. ఓకే, ఇది కూడా క్రేప్ రిలేటెడ్ ఫ్రాకే. అన్ని సేమ్ సైజ్ అండి, ఎల్ సైజ్. హైట్ వచ్చేసి మనకి నీ లెంత్ వరకు వస్తుంది. నీ లెంత్ వరకు హైట్ అయితే వస్తుంది. చూడండి, ఈ ఫ్లవర్స్, ఇది లుక్ చాలా బాగుంది. కంప్లీట్ ఫ్రాక్ సింపుల్ ఉంటాయి అన్ని కూడా. అంటే మనకి తాళ్ళు వస్తాయి. సింపుల్ కట్, ప్రిన్సెస్ కట్ కాదు, నార్మల్ ఫ్రాక్. హ్యాండ్స్ స్లీవ్లెస్ వస్తాయి. హ్యాండ్స్ రావండి దీనికి, స్లీవ్లెస్ ఫ్రాక్ అనమాట. హ్యాండ్స్ వచ్చే మనం చూద్దాము.
హ్యాండ్స్ కూడా ఇచ్చారండి. దీనికి హ్యాండ్స్ వచ్చాయి. మీరు హ్యాండ్స్ కావాలంటే హ్యాండ్స్ కుట్టించుకోవచ్చు. హ్యాండ్స్ లేకపోయినా అంటే చేతులు స్లీవ్లెస్ గా క్యారీ చేయాలనుకుంటే కూడా స్లీవ్లెస్ గా క్యారీ చేయొచ్చు. చూడండి హ్యాండ్స్ వచ్చాయన్నమాట. నేను లాస్ట్ టైం కూడా మీరు నన్ను అడిగారు, నేను కమెంట్స్ లో మీకు రిప్లై ఇచ్చాను. హ్యాండ్స్ ఉన్నాయి. అన్ని ఫ్రాక్స్ ఉన్నాయో లేదో చూసి చెప్తానండి. ఓకే, దీనికి కూడా హ్యాండ్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ ఫ్రాక్ ఓపెన్ చేద్దాం. ఈ ప్రోడక్ట్ అయితే ఎలా వస్తుందో అనుకున్నాను, ఎందుకంటే 3 ఫ్రాక్స్ కాంబో కదా, మనకి తక్కువ ప్రైస్ లో వస్తుంది అని అనుకున్నా. కానీ బాగానే వచ్చాయండి. మన ఈ ఫ్రాక్స్ అయితే పిల్లలకి ఇంట్లో డైలీ రఫ్ అండ్ టఫ్ వాడడానికి బాగానే ఉంటాయి. కాకపోతే ఈ స్టిచెస్ అనేవి కొంచెం ప్రీవియస్ గా నేను వాడిన వాటిలో రఫ్ అండ్ టఫ్ గా వాడే వాళ్ళు ఉన్నారనుకోండి, ఇవి ఏమైనా కుట్లు ఊడిపోవచ్చు. కాస్త జాగ్రత్తగా నీట్ గా వాడితే మాత్రం బాగానే ఉంటాయండి. చూడండి, ఇది 1 మోర్ ఫ్రాక్. ఇది 3 ఫ్రాక్ అయితే హ్యాండ్స్ రాలేదండి. ఈ 2 ఫ్రాక్స్ కి హ్యాండ్స్ వచ్చాయి. ఈ ఫ్రాక్ కి హ్యాండ్స్ రాలేదు, ఎందుకో తెలీదు. సో కాకపోతే చెప్పాలంటే ఈ ఫ్రాక్ కి హ్యాండ్స్ అవసరం లేదు, హ్యాండ్స్ లేకపోతేనే బాగుంది. సో దిస్ ఈస్ ద లుక్ ఆఫ్ ఫ్రాక్స్. ఇదండి ఈరోజు వీడియోలో ఆర్గెన్జా శారీ తోటి నేను కుట్టించుకున్న ఫ్రాక్ ఒకటి, అండ్ కిడ్స్ కోసం నేను కొన్న ఫ్రాక్స్ అన్నమాట. వీటి ప్రైస్ కో డీటెయిల్స్ అన్ని ఇస్తాను. మీకు మీ షాప్ లేకపోతే డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇస్తానండి. దాంతో మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ ప్రోడక్ట్స్ పర్చేస్ చేయొచ్చు. మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.